అనే మనం మాట్లాడుకున్నాం. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పరిస్థితి ఏంటి, అదృశ్యమైపోయాడు అన్నటువంటిది పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం. మరుసటి రోజున అన్ని పత్రికలు పెద్ద పెద్ద కథనాలే రాసుకొచ్చినాయి. ఇప్పుడు దాని ఫాలోఅప్లో చూస్తే జీవితకాలం పాటు అధికారం చెలాయించేలా కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగాన్ని సవరించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ క్రమంగా దిగొస్తున్నట్టు తెలుస్తోంది. 12 ఏళ్ల పాలన తర్వాత అధికారంలో ఒక్కొక్కటిగా ఆయన తదుపరి నేతలకు అప్పగిస్తున్న సమాచారం. తద్వారా పదవి విరమణకు ఆయన సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ వ్యవస్థల పని విధానాలు నిర్ణయించే కొత్త నిబంధనల మీద జూన్ 30వ తేదీన జరిగిన 24 మంది సభ్యుల అత్యంత శక్తివంతమైన కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సమీక్షించినట్టు అధికార వార్తా సంస్థ జిన్హువా పేర్కొన్న ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ సమావేశానికి స్వయంగా జిన్పింగ్ అధ్యక్షత వహించారని తెలుస్తోంది. పార్టీని మరింత సుస్థిరపరిచేందుకు బాధ్యతల నిర్వహణకు సిపిసి కేంద్ర కమిటీ నిర్ణయాత్మక శక్తికి వ్యవస్థల మధ్య సమన్వయానికి ఈ కొత్త నిబంధనలు అవసరమని ఆయనే గట్టిగా స్పష్టం చేశారని సమాచారం. ఇవన్నీ జిన్పింగ్ పదవి విరమణకు మార్గం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే అత్యంత శక్తివంతమైన జిన్పింగ్ కావాలని కొన్ని బాధ్యతలను సహచరులకు అప్పగిస్తున్నారు. మరింత పెద్ద అంశాలపై దృష్టి పెట్టడానికి ఆయన ఇలా చేస్తున్నారు. మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దైనందిన కార్యక్రమాలు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకుని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.